శ్రీశైల క్షేత్రంలో ఇక్కడ ఉంటున్నటువంటి అనేక మంది ఉద్యోగస్తుల కుటుంబాలు ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ ఉండడం గతంలో ఒక క్రమ పద్ధతిలో లేకుండా గతంలో ఏర్పాటు చేశారు. మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గతంలో కానీ ఇప్పుడు కానీ వారిచ్చినటువంటి ఆదేశాలు ఒక ప్రాంతంలో ఎంప్లాయీస్కి అంతా మంచి రెసిడెన్షియల్ ఏరియాస్ని కట్టి వాళ్ళు ఉన్నటువంటి దానిలో మరి ఆ కుటుంబాలన్నీ కూడా ఉండే విధంగా ఏర్పాటు చేయండి అని గతంలో చేసినప్పుడు దాంట్లోనే ఈరోజు దాదాపు 3 బ్లాకులుగా ఏబిసి అనే బ్లాకుల్లో 297 క్వార్టర్స్ కట్టడం జరిగింది. ఈ మొత్తం కూడా ఇప్పటికీ దాదాపు 60 కోట్ల రూపాయలు ఇందుకు ఖర్చు పెట్టారు. క్వార్టర్స్ కూడా రెడీ అయినాయి. త్వరలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు వాళ్ళ కుటుంబాలతోటి ఇక్కడికి రావాలి అనేటువంటిది అందరి నిర్ణయం. ఇటీవల ఎంప్లాయీస్ అసోసియేషన్స్తో కూడా లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను మాట్లాడాను. అలాగే స్థానిక శాసనసభ్యులుగా బుడ్డా రాజశేఖర రెడ్డి గారితో కూడా వారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా ఆక్యుపై చేసే సమయానికి ఈ రోడ్లన్నీ కూడా పక్కాగా సిమెంట్ రోడ్లు వేయడానికి ఇప్పటికే ఎస్టిమేట్లు రెడీ అయినాయి. పనులు కూడా మొదలు పెట్టమని చెప్పాం. అలాగే ట్రాన్స్పోర్టేషన్కి కూడా ఇక్కడి నుంచి టెంపుల్ టౌన్కి రావడానికి ఎంప్లాయీస్ వాళ్ళ ఉద్యోగాల్లో పనులు చేసుకోవడానికి రావడానికి బస్సెస్ను కూడా టెంపుల్ బస్సెస్ని ఏర్పాటు చేయాలి. ఎన్ని షిఫ్ట్లు ఉంటే అన్ని షిఫ్ట్ల ప్రకారం బస్సెస్ని ఏర్పాటు చేయాలనేటువంటిది ఇప్పటికే సూచించాం. దానికి కూడా ఒక ప్లాన్ వర్కౌట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా షిఫ్ట్ అయ్యే టైంకి ఈ బస్సుల ఆపరేషన్ కూడా మొదలు పెట్టాలని, రోడ్లన్నీ కూడా పూర్తి చేయాలనే రోడ్లు కూడా దాదాపుగా 10 కోట్ల రూపాయలతో ఇప్పటికే ఎస్టిమేట్లను వేశారు. అవి కూడా పనులు టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టమని చెప్పడం జరిగింది. వీటన్నిటి విధంగా చూసినప్పుడు ఇక్కడ మిగిలినటువంటి సీనియర్ ఆఫీసర్లకు కూడా ఇక్కడే క్వార్టర్స్ కడితే బాగుంటుందనేటువంటి ఆలోచన ఉంది. సీనియర్ ఆఫీసర్లు ఒక దగ్గర, ఎంప్లాయీస్ అదర్ స్టాఫ్ మెంబర్స్ ఒక దగ్గర ఉండడం అనే దానివల్ల కొంత ఒకరికొకరు సంబంధాలు, వాళ్ళ యొక్క ఆలోచనలు, మార్పులు రావడం ఇలాంటివన్నీ ఉంటాయి. ఎప్పుడైనా ఒక అడ్మినిస్ట్రేటివ్ వింగ్ అన్నప్పుడు హెడ్ నుంచి టైల్ వరకు, పైనుంచి కింద వరకు అందరూ కూడా ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు వారి యొక్క భావాలు, ప్రభుత్వ విధానాలు, అమలు చేసే విధానాలు అన్నీ కూడా ఒక ఆలోచన పరంగా సక్రమంగా నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. అందుకని నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ఆఫీసర్స్ ఎవరెవరు ఉంటారు, ఎంతమంది ఉన్నారు, ఈఓ దగ్గర నుంచి ఈఓ గారి తర్వాత ఎవరు, ఇంజనీరింగ్ స్టాఫ్ ఎవరు, ఇటువంటివన్నీ కూడా మెయిన్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లో ఉండాల్సిన స్టాఫ్ మెంబర్స్, ఆఫీసర్స్ని కూడా ఈ ప్రాంతంలోకి